హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. దిస్ ఈజ్ శ్రవంతి. ఇంకా మనం తెలంగాణ మూమెంట్లోని రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని చూసుకుందాం. 1972లో కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రభావితుడై గద్దర్ స్థాపించిన సంస్థ జననాట్య మండలి. గోన బుద్ధారెడ్డి కొడుకు గోన గన్నారెడ్డి. ఇతను రుద్రమదేవి యొక్క సేనాధిపతి. రుద్రమదేవి సేనాధిపతులు గోన గన్నారెడ్డి, ప్రసాదిత్య నాయుడు, కాయస్థ జన్నిక దేవుడు. గోన గన్నారెడ్డి కొడుకులు కాచారెడ్డి, విఠల్. గోన గన్నారెడ్డి హిమబిందు, తుఫాన్ అనే నవలను రచించింది అడవి బాపిరాజు. అడవి బాపిరాజు ఏ పత్రిక సంపాదకుడు అంటే తెలుగు మీజాన్ పత్రిక. మీజాన్ అనే పదానికి అర్థం త్రాసు. జయపారత్ రెడ్డి కమిటీ 1975-1984 మధ్యకాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలన్నీ పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని పేజీల నివేదికను అందించిందంటే 36 పేజీల నివేదికను. 1986లో స్త్రీ శక్తి సంఘటన్ అనే సంస్థ తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న స్త్రీల యొక్క చరిత్రను చెబుతూ విడుదల చేసినటువంటి పుస్తకం మనకు తెలియని మన చరిత్ర. జగిత్యాలలో బ్రహ్మాండమైన రైతు కూలీ ప్రదర్శన ఎప్పుడు జరిగింది? 1978 సెప్టెంబర్ 7. మునుగాల సంస్థానానికి చెందిన గ్రంథాలోద్యమ పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు. 1994 జూలై 27 నాడు ఎస్సీ వర్గీకరణ కోరుతూ ప్రకాశం జిల్లా ఎడుమూడు గ్రామంలో ఆవిర్భవించిన సంస్థ ఎంఆర్పిఎస్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. 1947 సెప్టెంబర్ 2న పరకాల సంఘటన ఏమంటారు? మరో జలియన్వాలా బాగ్. 1931లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్థాపించింది నవాబు మొయినుద్దౌలా. ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి వివేక్. ప్రజెంట్ అప్డేట్ చేసుకోండి. 2009 డిసెంబర్ 9న ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసిన ఉద్యోగి డిఎస్పి నళిని. కుర్రు భాష ఏ గిరిజన తెగకు సంబంధించిందంటే ఎరుకలు. సాహు మరియు అల్లం రాజాలు కలిసి రాసిన రచన కొమరం భీం. ఉగాది ప్రారంభ సంవత్సరం చివరి సంవత్సరం ప్రభవ క్షయ అంటే ప్రభవతో స్టార్ట్ అయ్యి క్షయతో ముగుస్తుంది. వట్టికోట ఆళ్వారు స్వామి స్థాపించిన గ్రంథాలయం దేశోద్ధారక గ్రంథమాల. జీఓఎం సమావేశానికి హాజరు కాని ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. ప్రజానాయుడు సంపాదకత్వంలో ఏ పత్రిక వచ్చింది? వన్ వరల్డ్. 11వ అశ్వమేధ, 2 రాజసూయ, 1 నరమేధ యాగాలు చేసిన విష్ణుకుండిన రాజు 2వ మాధవవర్మ. ముళ్ళ పొదలు అనే నవల రచించింది అంపశయ్య నవీన్. కల్నర్ రాబర్ట్ ఏ గిరిజన నాయకుడిని ఉరివేశాడంటే రామ్జీ గోండు. మా కొద్దీ నల్ల దొరతనం అని పాటలు పాడింది కుసుమధర్మన్న. దళితుల ఆత్మగౌరవ ప్రతీకగా అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించింది బత్తుల శ్యామ్ సుందర్. తొలి విగ్రహం బీదర్లో. తెలంగాణ సాగునీటి రంగ పితామహుడు అని నిజాం యొక్క ఏ ఇంజనీర్ను పేర్కొంటాడంటే నవాబ్ అలీ నవాజ్ జంగ్. జూలై 11న బర్త్డే, అందుకే తెలంగాణ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. ఓవరాల్గా ఇండియాలో ఇంజనీరింగ్ డే అంటే సెప్టెంబర్ 15 మోక్షంగుండ విశ్వేశ్వరయ్య బర్త్డే. నెహ్రూ జూ పార్క్ను నీరందించిన ప్రాజెక్టు 3వ నిజాం సికిందర్ జా యొక్క ప్రధానిచే 1810లో నిర్మించబడిన ట్యాంక్ ఏదంటే మీర్ ఆలం ట్యాంక్. తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీని తిరిగి ప్రారంభించింది వరంగల్కు చెందిన భూపతి కృష్ణమూర్తి. క్షహరాట రాజు సహపాన్ని ఓడించి అతని నాణాలు పునఃముద్రించిన శాతవాహన్ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. రాజ్యసభలో బిల్లు పెట్టగానే వాకౌట్ చేసిన పార్టీ, ఆ పార్టీ నాయకుడు ఎవరంటే సిపిఎం పార్టీ నాయకుడు సీతారాం ఏచూరి. సాలార్జంగ్ పోలీస్ శాఖను ఏ పేరుతో పిలిచాడంటే మహాకామి ఈ కొత్వాలీ. కామ్రేడ్ అసోసియేషన్ స్థానంలో కీలక పాత్ర పోషించింది మగ్దుం మొయినుద్దీన్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలేపల్లికి చెందిన సాయుధ యోధుడు బద్దం ఎల్లారెడ్డి. సుప్రీంకోర్టు తెలంగాణ ప్రాంత ప్రజలకు అనుగుణంగా ఏ రోజున ముఖ్యమైన తీర్పునిచ్చిందంటే 1972 అక్టోబర్ 16. ఓడబొమ్మ లేదా తెరచాప గుర్తుగల నాణాలను జారీ చేసిన శాతవాహనరాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. భారత సర్వ సైన్యాధ్యక్షుడు జనరల్ బ్యూచర్. ఆపరేషన్ పోలో సమయంలో. షోలాపూర్ మేజర్ జేఎం చౌదరి. కలెక్టర్ని గతంలో ఏమని పిలిచేవారంటే అవ్వల్ తాలూకాదార్. ఆచార్య నాగార్జునుడి బిరుదు అండ్ ప్రముఖ రచన ఏంటి అంటే ఇండియన్ ఐన్స్టీన్ అనేది బిరుదు. అతడు రచించిన రచన సుహృలేఖ. అమీన్ సాబ్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ. 1993
మేచినేని కిషన్ రావు, డాక్టర్ కె పురుషోత్తం రెడ్డి, నాగసేన రెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పడిన సంస్థ తెలంగాణ ముక్తి మోర్చా. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ని రచించింది మీర్ లాయక్ అలీ. రజాకార్ అంటే స్వచ్ఛంద సేవకుడు. అనల్ మాలిక్ అనగా ప్రతి ముస్లిం స్వయంగా రాజు. 1930లో ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తుల ప్రోత్సాహాన్ని నడిపించిన పత్రిక ముల్కీ ఇండస్ట్రీస్. కాక్సార్ అనగా ముస్లింలకు ఆయుధ శిక్షణ ఇచ్చుట. మేడ్చల్ జిల్లా కేంద్రం కీసరా. రంగారెడ్డి జిల్లా కేంద్రం రాజేంద్ర నగర్. తబ్లిక్ అనగా దళిత హిందువులను ముస్లింలుగా మార్చుట. ఆది హిందువులు అనగా దళితులు. 1906లో భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన సంస్థ జగన్ మిత్ర మండలి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1985 ఫిబ్రవరి 27లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని, నిర్లక్ష్యాన్ని నష్టంగా నివారించడానికి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుందని ఏ సభలో పేర్కొన్నాడు? సిద్దిపేట బహిరంగ సభలో. అంబేద్కర్ ఇచ్చిన నినాదం బోధించు, సమీకరించు, పోరాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ టీపీఎస్ ఆధ్వర్యంలో భూపతి కృష్ణమూర్తి ఎప్పుడు ఎక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారంటే 1996 నవంబర్ 1న వరంగల్లో ఏర్పాటు చేశాడు. లెక్కలతో నా ప్రయోగం అనే రచన చుక్క రామయ్యది. దాశరథి కృష్ణమాచార్యులకు ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటే తిమిరంతో సమరం. చిల్లర దేవుళ్ళు అనే రచన ఎవరికి అంకితం ఇచ్చారంటే మాడపాటి హనుమంతరావుకి. జీవనయానం అనేది దాశరథి రంగాచార్యుల వారి రచన. ఇది అతని ఆత్మకథ. రామప్ప రభస అనే పేరుతో పత్రికల్లో వ్యాసాలు రాసింది వట్టికోట ఆల్వారు స్వామి. సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎవరు? ఎప్పుడు ఏర్పడిందంటే 1997 ఓయూలో ప్రారంభమైంది. అధ్యక్షుడు జయశంకర్, ఉపాధ్యక్షుడు కేశవరావు జాదవ్. తెలంగాణ గప్చుప్.com ద్వారా రూపొందించి ఉద్యమాన్ని నడిపించింది ఎవరంటే 2007లో తిరుపతి రావు. మలిదశ ఉద్యమంలో పోలీసులు టియర్ గ్యాస్ ద్వారా మరణించిన వ్యక్తి ఎవరంటే కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి రాజారెడ్డి. సాగరహారం రోజున 2012 సెప్టెంబర్ 30న చనిపోవడం జరిగింది. జయశేఖరం అనే పేరుతో జయశంకర్ స్మృతి కవితా సంకలనాన్ని రచించింది వేముగంటి మురళీకృష్ణ. కుర్దు పటేల్ ఎవరికి ద్రోహం చేశారంటే కొమరం భీం. 1931 జనాభా లెక్కల్లో మాల, మాదిగ, చమార్లను నిజాం ప్రభుత్వం ఏమని పేర్కొంది అంటే ఆది హిందువులు. 1969 నాటి పోలీస్ కాల్పులో మరణించిన విద్యార్థిని రేణుక. అనంతగిరి కొండల్లో పుట్టే మూసి ఏ గ్రామం వద్ద ప్రారంభమవుతుందంటే శివారెడ్డిపేట. 2013లో మార్చి 3న తెలంగాణ మహిళా జేఏసీ హైదరాబాద్లో కార్యక్రమ వేదికకు పెట్టిన పేరు చిందు ఎల్లమ్మ వేదిక. అనంతగిరి కొండల్లో పుట్టే కాగ్నా నది దేని యొక్క ఉపనది అంటే భీమా. కేసీఆర్ కరీంనగర్ ఎంపీ స్థానానికి ఎప్పుడు రాజీనామా చేశాడంటే 2006 సెప్టెంబర్ 12. కడెం ప్రాజెక్టు ఎక్కడ కలదు? పెద్దూరు గ్రామం, కడెం మండలం, నిర్మల్ జిల్లా. తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ కొత్త రచన ప్రోత్సాహానికి ఏ పేరుతో పురస్కారం ఇచ్చిందంటే సురవరం ప్రతాప్ రెడ్డి. కేంద్రంపై ఒత్తిడి కొరకు టీఆర్ఎస్ పార్టీ యూపీఏ మిత్రపక్షాలతో ఎప్పుడు సభ నిర్వహించిందంటే 2004 డిసెంబర్ 1న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించింది. హార్డ్వేర్ పార్క్ తెలంగాణలో ఎక్కడుంది? రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో ఉంది. 2010లో జేఏసీ పిలుపు మేరకు రాజీనామా చేసిన ఎండల లక్ష్మీనారాయణ ఏ నియోజకవర్గం, ఏ పార్టీ? నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందినటువంటి 2013 మే 15న తెలంగాణ వైద్యుల జేఏసీ ఏ పేరుతో ఎక్కడ సభ నిర్వహించిందంటే వైద్యుల శంకారావం అనే పేరుతో రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో నిర్వహించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. థ్యాంక్ యూ.